కి బయలుదేరాం కదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎక్కడన్నా బయట తిందాం అనుకున్నాము. ఇది ఆల్మోస్ట్ నాగార్జున సాగర్ కి 1.5 hours బిఫోర్ వస్తుంది. రాఘవేంద్ర టిఫిన్స్ అని చాలా పెద్దగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈవెన్ చాలా వెరైటీ టిఫిన్స్ ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగాం. మెల్లగా ఏమంటే ఏంటి ఉంటున్నాను. జింటు అది మ్యూట్ లో పెట్టుకేది, జింటును అడుగుతాయి రూమ్ ఎలా నచ్చిందారా? ఇక్కడ ఇదే కాస్ట్ ఎక్కువ, నువ్వు హైదరాబాద్ కాస్ట్ కంపేర్ చేయకు. మేము ఆన్లైన్లో చూసిన దానికంటే రియల్గానే బాగుంది, స్పేషియస్గా ఉంది. సూట్ రూమ్ అయినా రీజనబుల్ ప్రైస్, బాల్కనీ బాత్రూమ్ అన్ని స్పేషియస్గా ఉన్నాయి. గ్లాస్ లోపల బాగుంది కదా. చాలా ఇదిగా ఉంది. జింటి ఎక్కడికి వెళ్తున్నా? సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు 12:30 అయింది. లంచ్ చేసి ఇక్కడ నుంచి నాగార్జున కొండ చూడడానికి వెళ్తాము. ఇక్కడ లంచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం మీల్స్ ఉంటాయన్నమాట. మీల్ పర్ హెడ్ 200. దీంట్లో నాన్ వెజ్ అయితే ఉండదు. ఏదైనా రోటీస్ కానీ నాన్ వెజ్ మనం ఆర్డర్ చేయాలంటే సపరేట్గా చేసుకోవాలి, అది ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ వెజ్ రిలేటెడ్, 200 పర్ మీల్. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ భువన్ స్టార్టర్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాడు. మేము చెప్పాము నైట్ ఆర్డర్ చేద్దాంలే అని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాగార్జున కొండకి వెళ్ళాలి కదా. సో ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇక్కడ నుంచి 5 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. 2కి బోట్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ టూరిజం బోర్డ్ సర్వీస్ నాగార్జున కొండకి డైలీ మార్నింగ్ 9కి ఆఫ్టర్నూన్ 2 o'clock ఉంటుంది. లంచ్ చేసి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 5 kilometers. నాగార్జున కొండ అని ఒక ఐలాండ్ ఉంది. బోటింగ్ లో ఇప్పుడు బోట్ లో వెళ్ళడం కదా. 3 to 4 hours అన్నాడు కదా మొత్తం వెళ్ళి రావడానికి. ఎందుకు రా ఫుడ్ సరిగ్గా తినలేదు? హైదరాబాద్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేశాను. హైదరాబాద్
మేమున్న 3 days అయితే ఫుల్ వేడిగా ఉంది. ఇక్కడ చాలా ఇదిగా ఉన్నింది. మేము వచ్చే రోజు రైన్ పడింది. రండి బాబు. నాకు తెలుస్తుంటే బత్తాయి జ్యూస్లు ఎక్కువ వేడికి తాగుతారని అంతే. ఎక్కడ చూసినా బత్తాయి జ్యూస్ అమ్ముతూ ఉంటారు. 20 to 25 రూపీస్ గ్లాస్ ఉంటుంది. సో షుగర్ అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఆ కాయలే చాలా స్వీట్గా ఉన్నాయి. సో బోటింగ్కి మ్యూజియంకి టికెట్స్ తీసుకోవాలి కదా, ఇక్కడ తీసుకుంటున్నాము. సో బోటింగ్కి అయితే 150 రూపీస్, మ్యూజియంకి అయితే 30 రూపీస్ టికెట్. మ్యూజియంకి పిల్లలకి టికెట్ లేదు కానీ బోటింగ్కి ఉంది. మనం భద్రాచలంకి వెళ్ళినప్పుడు బోటింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే. వెళ్ళడానికి 1 hour, అక్కడ మనకు 1 hour టైం ఇస్తారు అదంతా చూడడానికి ఐలాండ్లో. సో అది 1 hour, మళ్ళీ రిటర్న్ రావడానికి 1 hour, టోటల్ 3.5 hours పడుతుంది. పైన కింద ఒక చోట ఫిక్స్ అయ్యి జాకెట్ చేసేసుకోండి. లైఫ్ జాకెట్స్ వేసుకోమని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు, మనమే కింద ఉంటాయి. పైకి వచ్చేటప్పుడు తీసుకొని పైకి రావాలి. ఇన్ కేస్ వేసుకోకపోయినా అట్లీస్ట్ మన దగ్గర పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే మనం చాలా చూసాం కదా. సో ఇవి భద్రాచలంలో ఇన్సిడెంట్స్ అవన్నీ. చాలా మంది అయితే లైఫ్ జాకెట్స్ అసలు పైకి కూడా తెచ్చుకోలేదు. వీకెండ్స్ అయితే బోటింగ్ ఉంటుందంట మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, అండ్ వీక్ డేస్ కూడా ఉంటుందంట. ఇన్ కేస్ ఎక్కువ లేరు అనుకో ఉండదు అని అన్నారు. బోట్లో అయితే వాటర్ బాటిల్స్, ఈవెన్ స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది బయట కంటే. మేమున్న 3 days అయితే ఫుల్ వేడిగా ఉంది. ఇది ఈవెన్ ఆఫ్టర్నూన్ కదా, చాలా వేడిగా అనిపించింది. వన్ అవర్ ఉంది. సాయంత్రానికి చల్లబడుతుందేమో కదా, వేడిగా ఉంది. వాళ్ళైతే 450 కొంచెం చల్లబడుతుంది కదా. సరే, ఇది బోట్ కాదు కదా. ఇది చూడండి, ఇప్పుడు చూడు. ఫుల్ అయిపోయింది. మళ్ళీ లోపల తీసుకుందాం కదా. ఎక్కువేం లేదు రాదు, అక్కడే అదే నడిచేది. వాళ్ళే
ఐలాండ్ నాగార్జునకొండ. ఇది మ్యూజియం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా స్టోన్తో బిల్డ్ చేశారు. బుద్ధుడు ఎవ్రీ స్టేట్కి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు, ఈవెన్ వేరే కంట్రీస్ కూడా. సో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి ఉన్నారో అక్కడంతా ఇవి కట్టి ఉంటారు కదా, అవి ఇంకా స్కల్ప్చర్స్ ఉన్నాయి, అన్నీ పడిపోయి ఉన్నాయి. అవన్నీ స్కల్ప్చర్స్ ఏం చేశారంటే ఇవన్నీ ఇలా డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ అప్పుడు అనమాట. ఇంకా చాలా స్కల్ప్చర్స్ వేరే కంట్రీస్కి కూడా మూవ్ చేశారంట, అక్కడ మ్యూజియంస్లో పెట్టారంట. ఈవెన్ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేరే మ్యూజియంస్లో పెట్టారంట. ఇదైతే నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. నేను వేరే వీడియో కూడా ఓన్లీ నాగార్జునకొండ అని సపరేట్గా పెడతాను తర్వాత. మ్యూజియంలో ఇంకా కొంచెం పెయింటింగ్ అది రెనోవేషన్ జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవన్నీ స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, శిల్పాలు. సో ఇవన్నీ మనం ముట్టుకుంటే పాడవుతాయి కదా, గ్లాస్ డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంకో కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా గ్లాస్ డిస్ప్లే ఇవి రెడీ చేయలేదు, చేస్తున్నారు. సో ఇవన్నీ డిస్ప్లే చేసిందే కాకుండా అక్కడ కింద మెన్షన్ చేసి ఉంటారు. సో అవన్నీ మనకు చదివితే అర్థమవుతుంది. చాలా ఉన్నాయి చూడ్డానికి. మొత్తం నాగార్జున అది రివర్ అన్నట్టు, అంత ఫ్లో ఎట్లా వెళ్ళిపోతుంది. ప్లేసెస్ కూడా వెళ్ళి చూడొచ్చు అంట, కానీ అవి పడిపోయి ఉంటాయి. జస్ట్ ప్లేస్ ఉంటుంది మనకు అక్కడ. సో వైజాగ్ లో కదా, మేము వెళ్ళలేదు, చాలా డిస్టెన్స్ చూపిస్తుంది అక్కడ మ్యాప్ లో. అక్కడ వెళ్ళి కూర్చుందాం మరి, ఎక్కడ 3:30 అంతే. మేము 4:15 కల్లా బోట్లో వచ్చి కూర్చున్నాము. కొద్దిగా చల్లబడింది, ఎందుకంటే 4 అయింది కదా. సో వచ్చేటప్పుడు అయితే హారిబుల్ అనమాట వేడి. ఇప్పుడైతే ఓకే. మేమైతే ఎంజాయ్ చేసాము, ఎందుకంటే బోట్లో వెళ్ళడం, ఐలాండ్లో ల్యాండ్ అవ్వడం, తర్వాత అక్కడ మ్యూజియం చూడడము. ఓకే, చూడొచ్చు, బాగుంటుంది. కిడ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. ఈ పొడాడికి స్పూన్స్ ఉన్నాయమ్మా. టీ తాగి రూమ్కి వెళ్దా నాన్న, రెస్టే ఇంకా. పదా, కావు నరుస్తున్నాయి ఇడు కాకులు. ఈవినింగ్ 5:30 అయింది. రిసార్ట్కి వచ్చాము, టీ తాగుదామని. రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అనమాట, ఇక్కడికి వచ్చాము. టీ ఆర్డర్ చేసాము. బాగా డబ్బులు ఉన్నప్పుడు ఒక సాసర్లో వేసుకొని ఎక్కువ అలానే. రెస్టారెంట్లో కూడా స్నాక్స్ ఈవినింగ్ టైంలో మనం ఆర్డర్ చేసుకుంటే అప్పుడప్పుడే చేసి ఇస్తారు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పకోడీ ఉన్నింది వెజ్లో. భువన్కి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం, చాలా క్వాంటిటీ ఇచ్చారు, 100 రూపీస్ ఇవి. ఇవన్నీ క్రోసేనా గిరి? ఏంది ఇంత సౌండ్ ఈ టైంలో ఉంటాయా? ఓ, అలా సౌండ్ చేస్తే అన్నీ ఒక దగ్గరికి వస్తాయి కదా. సో రూమ్కి వచ్చి అడిగారు మాకు డిన్నర్ ఏం కావాలని. సో వాళ్ళు నోట్ చేసుకుంటారు. మేమైతే కర్డ్ రైస్ ఒకటి, పుల్కాస్, దాంట్లోకి పన్నీర్ బటర్ మసాలా,
ఇంకోటి నేను నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా, చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము. ఈవెన్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తినదానికంటే నైట్ డిన్నర్ రూమ్కి ఆర్డర్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే బాగా ఫుల్ టైర్డ్ అయి ఉంటాం కదా. కర్రీ ఎక్కువ ఉంది, ఫుల్ కాసేమో ఇంత చిన్నగా ఉన్నాయి.